Welcome back to Let My People Get Saved, the Pure Gospel YouTube channel. How to interpret the book of Revelation. ప్రకటన గ్రంథంను బోధించడం ఎలా మరియు అర్థం చేసుకోవడం ఎలా అనే సిరీస్ పార్ట్ 5 కి మీకు హృదయపూర్వక స్వాగతం. నిన్నటి వీడియోలో సంఘం ఎత్తబడుట గురించి నేర్చుకున్నాం. ఈ రోజు మనం రెండవ రాకడను గురించి మరియు దాని యొక్క డిఫరెంట్ వ్యూ పాయింట్స్ గురించి నేర్చుకుందాం. డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాలను నేర్చుకున్నట యందు ఆసక్తి కలిగిన వారైతే పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు చూడగలరు. దే విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ఇన్ ద బెటర్ వే. డియర్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లెట్ us స్టార్ట్ లెర్నింగ్. నెంబర్ 1, పోస్ట్ మిలీనియల్ వ్యూ. అర్థం: యేసుక్రీస్తు రెండవ రాకడ 1000 ఏండ్ల పాలన తర్వాత సంభవిస్తుంది. సంఘటనల క్రమం: సంఘ యుగం యొక్క చివరి భాగాన్నే 1000 ఏండ్ల పాలన అంటారు. అదేమిటంటే సంఘం యొక్క ప్రయత్నాల వల్ల తీసుకురాబడే సమాధానం మరియు సమృద్ధి యుగం. ఈ యుగం తర్వాత క్రీస్తు వస్తాడు. తర్వాత సాధారణ పునరుత్థానం మరియు తీర్పు మరియు నిత్యత్వం ఉంటాయి. వీరి బోధనా పద్ధతి ప్రకారం ఎక్కువ భాగం ప్రవచనాలన్నింటికీ ఆధ్యాత్మిక అర్థాలు మాత్రమే ఉంటాయి. ప్రవచనాలు నిజానికి నెరవేర్చబడవు అని నమ్ముతారు. ఏదేమైనా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోని భూలోక రాజ్యం మాత్రం నెరవేర్చబడుతుంది. అది కూడా సంఘం యొక్క కృషి వలన మాత్రమే అని నమ్ముతారు. ఇది సరైన పద్ధతి కాదు. నెంబర్ 2, ఏ మిలీనియల్ వ్యూ. అర్థం: 1000 ఏండ్ల పాలన లేదు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సంఘయుగం యొక్క ముగింపులో సంభవిస్తుంది. భూమి మీద 1000 ఏండ్ల పాలన లేదు. పరలోకంలో ఇప్పుడు ఉన్న నీతిమంతుల యొక్క స్థితినే 1000 ఏండ్ల పాలన అని ఖండితముగా నమ్ముతారు. భూమి మీద 1000 ఏండ్ల పాలన లేదు అని నమ్ముతారు. ఈ వ్యూ యొక్క సంఘటనల క్రమం: సంఘయుగం మహాశ్రమల కాలంలో ముగించబడుతుంది. అప్పుడు క్రీస్తు వస్తాడు. సాధారణ పునరుత్థానం మరియు తీర్పు మరియు నిత్యత్వం ఉంటాయి. బోధనా పద్ధతి: ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానాలను ఆధ్యాత్మికం చేసి అవి సంఘం కొరకు నెరవేర్చబడతాయని నమ్ముతారు. వీరి ప్రకారం ప్రకటన 20వ అధ్యాయం క్రీస్తు యొక్క మొదటి రాకడ మరియు రెండవ రాకడకు మధ్యలో పరలోకంలో ఉన్న పరిశుద్ధుల యొక్క దృశ్యాన్ని వర్ణిస్తుందని నమ్ముతారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. థర్డ్ 1, ప్రే మిలీనియల్ వ్యూ. దీని యొక్క అర్థం: క్రీస్తు యొక్క రెండవ రాకడ 1000 ఏండ్ల పాలనకు ముందు సంభవిస్తుంది. సంఘటనల క్రమం: మహాశ్రమల కాలం ప్రారంభంలో సంఘయుగం ముగించబడుతుంది. క్రీస్తు భూమి మీద తిరిగి వస్తాడు. భూమి మీద 1000 ఏండ్ల పాలనను ప్రారంభించి పరిపాలిస్తాడు. అవిశ్వాసుల యొక్క పునరుత్థానం మరియు తీర్పు సంభవిస్తుంది. నిత్యత్వం. బోధనా పద్ధతి: స్పష్టమైన, సాధారణమైన, అక్షరాల లేదా ఉన్నదున్నట్లుగా, చారిత్రాత్మకంగా మరియు వ్యాకరణ నియమాలను అనుసరించి బోధిస్తారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం అక్షరాల లేదా ఉన్నదున్నట్లుగా అర్థం చేసుకుంటారు లేదా బోధిస్తారు. ఇది అన్ని పద్ధతుల కంటే కూడా సరి అయిన పద్ధతి. అన్ని వ్యూ పాయింట్స్ లో కామన్ ఈవెంట్స్ ఏమిటంటే అవిశ్వాసుల పునరుత్థానం, తీర్పు, నిత్యత్వం. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ యువర్ ఎటర్నల్ డెస్టినీ? God bless you all. Thank you so much for watching. Please like, share, comment and subscribe.